ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై పిచ్చివాగుడు వాగితే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసి చెప్పులేపిన ఘటనపై మండిపడ్డారు. పేదలను మోసం చేసి సంపాదించిన డబ్బు అహంకారంతో మాట్లాడితే పెద్దపల్లి, చెన్నూరు ప్రజలు కొడతారని మాజీ ఎంపీ రాజయ్య హెచ్చరించారు. నాలుక కనుక మందమై ఈ బాలకసుమన్ ఎవరు? నువ్వెవనివా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కండ కావురమా, మదమా, డబ్బులు బాగా పిచ్చిలేసిందా? నాలుక కనుక మందమై షేర్లు వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం. ఎక్కడికి దొరికితే అక్కడికి మాట్లాడుతున్నావు. ఏం బుద్ధి లేదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం. నాలుక చీర్స్తాం కొడుక. ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం, బిల్లు పెట్టించినాం. నీకు ప్రభుభక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు, కేటీఆర్ పాదాలు నాకు. వాళ్ళు మెచ్చుకుంటారు. అట్లా కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తావాన్ని మెచ్చుకోమని. ఏం మాట్లాడుతావు? ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వేంటిది? నీ స్థాయి ఏంది? నీ పద్ధతి ఏంది? నీవు పెద్దపల్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక. ఇంత డబ్బు ఎక్కడికైనా వచ్చింది? ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు. ఈ బాలకసుమన్ ఎవరు?